9 తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఒక సార్వత్రిక సమ్మెకి కార్మికులందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. మొత్తం ఈ 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో మొత్తం 44 కార్మిక చట్టాలను ఒక కాడికి వేసి 4 లేబర్ కోడ్లలాగా మార్చి అమలు చూస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. దాంతోపాటే తాజాగా పని గంటలు 8 గంటలు ఉండే 8 గంటల కోసం ఎంత ఉద్యమం జరిగింది తెలుసా? 140 ఏళ్ళ క్రితం వేలాది మంది లక్షలాది మంది కార్మికులు భారీ ర్యాలీ చేశారు అమెరికా చికాగో నగరంలో. చాలామంది చచ్చిపోయారు. అది పెద్ద ఒక కమ్యూనిస్ట్ యుద్ధంగా చెప్తారు దాన్ని. కార్మికుల యుద్ధం, పని గంటల పోరాటం అంటారు. అప్పుడప్పుడే వస్తున్న పరిశ్రమలకు సంబంధించి ఏదైతే ఉందో అందులో మొత్తం 12 గంటలు పని చేయించుకుంటారు. అప్పుడు 12 గంటలు ఈ మిషన్లలో ఈ వేడికి పనిచేస్తే ఈ ఆవిరి యంత్రాల మధ్యలో పనిచేస్తే మేము బతకము, మేము 8 గంటలు పనిచేస్తామని కొట్లాడారు. 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారు. అయితే క్రమక్రమంగా ఈ టెక్నాలజీ మార్పు ఇదంతా కూడా ఈ యంత్రాల్లో ఆధునీకరణ ఇదంతా కూడా ఏమవుతుందంటే ఈ రోజు వరకు చూసుకుంటే ఇవాళ కూడా గదే 8 గంటలు గదే 10 గంటలు పని చేయాలని చెప్పేసి వస్తూ ఉంది. దాదాపు అనధికారికంగా 12 గంటలు కూడా పని చేయించుకుంటున్నారు పాపం. షాపింగ్ మాల్స్ అయితే ఏంది, సెక్యూరిటీ గార్డులు అయితే ఏంది, రకరకాల రంగాలలో 12 గంటలు పని చేయించుకుంటారు. ఇక వలస కూలీల బాధనైతే చెప్పాల్సిన అవసరం లేదు. 15 గంటలు 18 గంటలు కూడా పనిచేస్తారు. పనుకొని లేస్తారు పని చేస్తారు. మధ్యలో ఏముండదు, ఇక కుటుంబం లేదు, ఫ్యామిలీ లేదు. సో ఇట్లాంటి కార్మిక రంగ సమస్యలు అన్నింటి మీద ప్లస్ ఈ 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో 44 కార్మికుల హక్కులను కాలరాస్తూ ఆ చట్టాలన్నీ రద్దు చేసి 4 లేబర్ కోడ్ల రూపంలో తీసుకొచ్చినటువంటి అమలు చూస్తున్నటువంటి ఈ 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి. ఈ పని గంటల విషయంలో వెనక్కి తగ్గాలని చెప్పేసి ఇది చేస్తూ 9 తారీఖున అంటే రేపు లేదు ఎల్లుండి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా ఒక భారీ సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఇందులో పాల్గొనాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు, అన్ని అసంఘటిత రంగ, ఈ ఆర్టీసీ కావచ్చు, టెలికాం కావచ్చు, బ్యాంకు కావచ్చు, అన్ని రంగాల కార్మికులందరూ కూడా ఈ కార్మిక వర్గ హక్కులను కాపాడుకునేందుకు ఈ లేబర్ కోడ్లను రద్దు చేసేటందుకు మీరు అందరూ కూడా సమ్మెలో పాల్గొనాలి, రావాలి, బయటకు వెళ్ళాలి. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులో నిర్వహణ ఏమైనా ఉంటే ఆర్టీసీకే అప్పచెప్పాలి. లాభాలు వస్తే ప్రైవేటు వ్యక్తులకు, నష్టాలు వస్తే ఆర్టీసీ మీద వేయడము, కార్మికులకు రావాల్సిన డిఏలు, టీఏలు వాళ్ళ అలవెన్సులు ఆపడము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపడం కాదు. ఏమున్నా కూడా ఆర్టీసీకి తిన్నా ఆర్టీసీయే తినాలి, 10 రూపాయలు పెట్టినా ఆర్టీసీ పెట్టాలనే దిశగా ఆర్టీసీ కార్మికులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ కార్మిక లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వీటిని రద్దు చేసేందుకు కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల మీదకి రావాలి, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని చెప్పేసి పిలుపునిచ్చినారు కార్మిక సంఘాల నాయకులు. ఇంకా ఇదిట్లో ఉంటే స్వేచ్ఛలో ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఉంది. ఏంది, మైనంపల్లి